పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి అరుణాచల క్షేత్రాన్ని ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అంతేకాదు అరుణాచలంలో మనం చూడవలసిన ప్రదేశాలేంటి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గుడులు ఏమున్నాయి అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ నేనైతే ఇవ్వబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటగా మన జర్నీని అయితే చిత్తూరు బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ చేశాము. చిత్తూరు బస్ స్టాండ్ నుంచి మనమైతే వేలూరు బస్ అయితే చూస్ చేసుకోవాలి. చిత్తూరు నుండి వేలూరు అయితే 35 to 40 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డిస్టెన్స్ ఒక 40 మినిట్స్ జర్నీ అయితే మనకి పడుతుంది. ఇక్కడ నుండి 55 రూపీస్ ఛార్జ్ అయితే మనకి బస్సులో ఛార్జ్ చేశారు. ఈ జర్నీలో రోడ్డు పక్కనే మనకు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆఫ్ వేలూరు అని చిత్తూరు క్యాంపస్ కూడా ఇక్కడే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ 40 కిలోమీటర్స్ జర్నీ అయితే ఒక డీప్ ఫారెస్ట్ మధ్యన అయితే కంటిన్యూ అవుతూ ఉంటది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది ఆంధ్ర తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఏదున్నా కంపల్సరీ చెక్ చేసే అలో చేస్తారు. ఫైనల్ గా 50 మినిట్స్ జర్నీ తర్వాత అయితే మనం వేలూరు బస్ స్టాండ్ కి అయితే ఇప్పుడు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదే వేలూరు బస్ స్టాండ్. ఇది ఈ బస్ స్టాండ్ లో మనమైతే ఈ తమిళ్లో ఉన్న వర్డ్స్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లో వేస్తే ఏం పోతుంది, కానీ వీళ్ళైతే ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ వాడరు. వెతుక్కుంటూ కొంచెం ముందుకు వెళితే తిరునామలై అన్న నేమ్ బోర్డ్ అయితే నాకు కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ బస్ డ్రైవర్ ని తిరునామలై వెళ్తుందా అంటే వెళ్తుంది ఏరి అన్నాడు. ఎందో తిడుతున్నాడేమో అనుకొని బస్ అయితే ఎక్కాను. ఏరి అంటే ఎక్కమని అర్థం అట. వేలూరు నుండి అరుణాచలము 100 కిలోమీటర్లు పైన జర్నీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఈ డిస్టెన్స్ కి 1.5 అవర్ టైం అయితే పడుతుంది. నేనెక్కిన పచ్చ బస్సు ఈ 1.5 అవర్ లో పోతుందా లేదో డౌట్ గా అయితే నాకునింది. ఈ బస్ లో అయితే 58 రూపీస్ బస్ టికెట్ అయితే ఛార్జ్ చేశారు. అంతేకాదు 1 అవర్ 20 మినిట్స్ లోనే తిరునామలై అయితే మనం చేరిపోయాము. ఇప్పుడు వీడియోలో చూస్తున్నదే తిరునామలై బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఈ బస్ స్టాండ్ నుంచి చూస్తే మనకైతే తిరునామలై కొండ మొత్తము కనిపిస్తూ ఉంది కదా. ఈ కొండ చుట్టూనే గిరి ప్రదక్షిణ అయితే అందరూ చేస్తారు. తమిళంలో తిరునామలై అంటే తిరు అనగా శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం ఫ్రెండ్స్. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపడం వలన కొండకు తూర్పున గల అరుణాచల క్షేత్రం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకోబడుతోంది. ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు. ఇప్పుడైతే మనం తిరునామలై బస్ స్టాండ్ నుండి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. బస్ స్టాండ్ బయట వచ్చినట్లయితే మనకి ఆటోస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఇక్కడ నుంచి 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు టెంపుల్ కి వెళ్ళడానికి. ఫైనల్ గా అయితే మనం అరుణాచలం గుడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ రోడ్ లో నుంచి చూస్తే రాజగోపురం చాలా క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. బస్ స్టాండ్ నుంచి ఈ యొక్క గుడికి రావడానికి 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుడి ముందు కనిపిస్తున్న రాజగోపురం తమిళనాడులో 2వ అతి పెద్ద గోపురంగా పిలువబడుతుంది. అంతేకాదు ఈ గోపురం యొక్క ఎత్తు 217 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. 11 మెట్లు కలిగి ఉంది. రాజగోపురం ప్రత్యేకంగా నృత్యం మరియు ఇతర కళారూపాలను వర్ణించే విధంగా ప్రసిద్ధి చెంది ఉంది ఫ్రెండ్స్. అరుణాచలేశ్వరుని ఆలయం లోపల అరుణాచలేశ్వరుని పాదముద్ర ఉంది ఫ్రెండ్స్. ఇది పీ టవర్ యొక్క కుడివైపున మనం చూడవచ్చు. ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి తన నుదిటపై వజ్రపు త్రిపుండ్రంతో బంగారు కవచం కలిగిన నాగాభరణాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈ రాజగోపురాన్ని దాటి మనము గుడి లోనికి మనం ప్రవేశించినట్లయితే ఎడమ వైపున మనకు సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొదటగా అక్కడ వెళ్లి మనము దర్శించుకొని బయట అయితే వచ్చేసాము. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కనే ఒక కోనేరు అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ కోనేరుని శివగంగా తీర్థం అని అంటారు. ఇప్పుడైతే అందులోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ యొక్క చరిత్ర ఏంటో తెలుసా? ఒకప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఒక స్తంభం ద్వారా గుడిలోనికి వచ్చి అరుణోగిరి నాథన్ అనే ఒక వ్యక్తికి ఇక్కడ దర్శనమిచ్చారట. అంతేకాదు ఈ గుడి ఆపోజిట్ లో 1000 స్తంభాల మండపం అయితే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. 1000 స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించడానికి కూడా ఒక కారణం అయితే ఉంది. ఈ ఏరియాలో ఎక్కువగా తుఫాన్లు వచ్చేటివట. ఈ తుఫాన్లు బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ 1000 స్తంభాల మండపాన్ని అయితే ఈ గుడిలో నిర్మించారట. ఈ 1000 స్తంభాల మండపం పక్కనే ఒక చిన్న మండపం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మండపంలో పాతాళ లింగేశ్వరుడు అన్న ఒక ఆలయం కూడా ఉంది. ఇప్పుడు మనమైతే వీడియోలో చూస్తున్నాము. పాతాళ లింగేశ్వర ఆలయం అయితే పైనున్న మండపం ఎత్తు నుండి 10 అడుగుల లోతులు అయితే ఉంటుంది. ఈ స్టెప్స్ ద్వారా కిందకి దిగి మనమైతే దర్శించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దర్శించుకొని బయట వచ్చినట్లయితే ఈ గుడి మధ్యలో ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఈ మండపం మధ్యలో అయితే ఒక పెద్ద నంది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ నందిని అయితే బల్లాల మహారాజు గారు ప్రతిష్ఠించారట. ఈ మండపం నుంచి ముందుకెళ్తే ఇక్కడ ఒక పెద్ద గోపురం కనిపిస్తోంది కదా. ఈ గోపురం నుండే మనం దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటది. ఈ గోపురం పేరేంటో తెలుసా? బల్లాల గోపురం అని అంటారు. ఎందుకంటే ఈ గోపురాన్ని బల్లాల
రాజు నిర్మించారు కాబట్టి. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్లినట్లయితే ఇక్కడ మరొక గోపురం అయితే లోపల కనిపిస్తుంది. ఈ గోపురం పేరైతే కిలిగోపురం. రాజగోపురం నుండి ఈ గోపురం మూడవ గోపురం. గోపురానికి ఎడమ వైపు ఒక కోనేరు అయితే ఉంటుంది. ఆ కోనేరు పేరు ఏంటో తెలుసా? బ్రహ్మతీర్థం. ఇక్కడ అలో ఇవ్వడం లేదు. ఒకవేళ అలో ఇచ్చినట్లయితే నెత్తిన కొన్ని నీళ్లు తీసి చల్లుకొని తరువాత దర్శనానికి అయితే వెళ్ళండి. కనిపిస్తున్న గోపురం పైన ఒక చిలుక బొమ్మ అయితే ఉంది కదా. అరుణాచల గిరి ప్రదర్శనకు వచ్చిన వారికి చిలుకలు కనిపిస్తే వారికంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నెక్స్ట్ ఇప్పుడు మనము స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఈ గుడిలో స్వామివారు అగ్నిలింగంగా ఉండడం వలన కొద్దిగా దర్శనానికి వెళ్ళినప్పుడు ఉక్కపోతగా అయితే ఉంటుంది. ఈ డిఫరెన్స్ ని మనము దర్శనం చేసుకొని బయట వచ్చిన తరువాత అయితే మనకు ఖచ్చితంగా అది ఫీల్ అవుతాము. స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని గుడి బయట వచ్చిన తరువాత బ్రహ్మతీర్థం పక్కనైతే ఒక ఆర్టిఫిషియల్ టెంపుల్ నైతే తిరునామలై గిరితో సహా టెంపుల్ యొక్క సరౌండింగ్ ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎగ్జిబిషన్ రూపంలో గుడి బయట అయితే ఇలా ఉంచారు. గుడిలో రష్ తక్కువ ఉండడంతో దర్శనం అయితే చాలా బాగా అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయట మనం చూస్తున్నాము ఇది ప్రసాదం కౌంటరు. ఇక్కడైతే ప్రసాదం తీసుకొని నేను తిరిగి బయలుదేరబోతున్నాను. బయట వస్తే ఒక సాధువు భక్తురాలతో గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవకి గల కారణం ఏంటో తెలుసా? సాధువుని పక్కకు జరగండి అని చెప్పడమే. ఇప్పుడైతే మనము గిరి ప్రదక్షిణలో ఒక భాగమైనటువంటి దారిలో కనిపించే మోక్ష మార్గాన్ని అయితే ఇప్పుడు మనం చూడడానికైతే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనం చూస్తున్నదే మోక్ష మార్గము ఫ్రెండ్స్. గిరి ప్రదక్షిణ మొత్తము ఒక మెయిన్ రోడ్ పైనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ బయట వస్తున్నారు కదా. ఇప్పుడు చూస్తున్నదే మోక్ష మార్గం అని పిలుస్తారు. ఈ మోక్ష మార్గంలో ఎంతటి లావు ఉన్న వ్యక్తులైనా పట్టి బయట వచ్చేస్తారనేసి ఇక్కడ చరిత్ర. అంతేకాదు మనం కూడా చూస్తున్నాము ఎంతో లావున్న వ్యక్తులు కూడా బయట ఇక్కడ వచ్చేస్తున్నారు. ఈ యొక్క మోక్ష మార్గాన్ని మునీంద్రుడు 2 యంత్రాలను నియమించి ఇక్కడ పెట్టారని ఇక్కడ చరిత్ర. ఈ మోక్ష మార్గంలో 3 సార్లు దూరి రావడం వల్ల మోకాల నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ తగ్గుతాయనేది ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే జన్మల నాశనం కలిగి మళ్ళీ జన్మలుండవనేది ఇంకొక చరిత్ర. అలాగే ఈ మోక్ష మార్గంలో దూరడం వల్ల జీవితానికి మోక్షం కలుగుతుందనేది ఇంకొక చరిత్ర. ఈ గిరి ప్రదక్షిణ మొత్తము 14 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మనకి అష్టలింగాలు కనిపిస్తాయి. ఇప్పుడైతే మనము అష్టలింగాలలో చివరిదైనటువంటి ఈశాన్య లింగంకైతే చేరుకున్నాము. అరుణాచల గిరికి ఈ యొక్క లింగము ఈశాన్యం వైపు అయితే ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల ఒక మనిషికి ఆరోగ్యానికి మనసుకి ప్రశాంతత లభిస్తుందనేది ఇక్కడ చరిత్ర. చూశారుగా అరుణాచల గుడి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు అందించాలని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఒక మంచి విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే గరుడా వ్లాగ్ 7 అన్న మన కొత్త యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మరింత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.